तीर्थ प्रसादितं लब्ध ज्ञान प्रसिद्धार्थ भक्ताभीष्ट फलप्रदम् अचल बोध प्रवक्ताय मुनिनार्य गुरुं भजे। మొదట మా గురువు శ్రీ అచల ప్రవక్త తలపల మునిరత్నం గురువు గారికి నా యొక్క ద్వాదశి నమస్కారములు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సభలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అభయానంద చిట్టేటు కోదండరామయ్య స్వామికి నా యొక్క ద్వాదశి వందనాలు. అదేవిధంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ గురువులందరికీ కూడా నా యొక్క ద్వాదశి వందనాలు. సభ ముందు ఆసీనులు అయినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఏఎస్ పేట అనే ఈ యొక్క గ్రామంలో అచలానంద సంపూర్ణమ్మ సమేత పరిపూర్ణానంద ఎర్రగుంట సుందరరామరెడ్డి గురువు గారి యొక్క 7వ వార్షికారాధన కార్యక్రమంలో ఈరోజు మనం పాల్గొన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంతమంది పెద్దల్ని దర్శించుకొని వాళ్ళ యొక్క పెద్దల ద్వారా ఈ యొక్క కార్యక్రమాల్లో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనకి ఇదే గొప్ప అదృష్టం. అదేవిధంగా మన సుందరరామరెడ్డి గారి సతీమణితేమి వాళ్ళ పుత్రులు వారి గురుసేవలో చాలా గొప్పగా పాల్గొని చేయడం మేము చూసాము నిన్నటి నుంచి. ఈ విధంగా గురువుగారు ఈరోజు లేకపోయినా ఆ గురువుగారి పేరు నిలబెట్టడానికి, ఆ యొక్క పరంపర నిలబెట్టడానికి వాళ్ళు కుటుంబంతో సహా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మరి ఎందుకు అసలు ఇక్కడ అందరూ సీనియర్లు ఉన్నారు, ఇక్కడ గురువులు గురుపుత్రులు కాకుండా ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే కొద్దిగా చెయ్యి అక్కడ నా కోసం. గురుపుత్రులు కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్నారు. మీకే నేను చెప్పేది, ఇక్కడ ఉండే వాళ్ళ పెద్దలకి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి అందరికి తెలుసు. అయితే ఈరోజు ఈ యొక్క ఏఎస్ పేటలో ఈ ఆశ్రమంలో ఈ పెద్దలు ఏం చెప్తున్నారు, ఇక్కడ అసలు మనం ఎందుకు దీన్ని వినాలి, ఎందుకు మనం దీన్ని ఆచరించాలి, వాళ్ళు ఏం చెప్తారు అసలు. వీళ్ళందరూ కూడా మనుషులే కదా మనలాగా. మరి మనం ఆడపోయి ఏం తెలుసుకుంటాము? ఒక గుడికి పోతే పుణ్యం వస్తుంది, లేదంటే ఒక దేవుడికి ఏదైనా మొక్కుంటే కోరిక తీరుతుంది అని ఏదో మనకి ఉంటుంది కోరిక అలాగా. కానీ ఈ బోధ విషయము కొత్త వారికి అంత సామాన్యంగా అర్థం కాదు. ఎందుకంటే దేవతలకు సైతం కూడా గురువుకి ఇంతకుముందు స్వామి చెప్పినట్టు 12 సంవత్సరాలు సేవ చేసుకుంటేనే వారికి కూడా అర్థమయ్యేది కష్టం. అటువంటిది పరమ రహస్యమైనటువంటిది పరిపూర్ణ బోధ. అటువంటి బోధలో మనం వచ్చామంటే చాలా అదృష్టం మనం. ఎందుకంటే ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సంస్కారాలు ఫలోన్ముఖమై మనకి మానవ జన్మ వచ్చి అందులో ఈ గురువు దొరికి దీన్ని తెలుసుకోగలిగినామంటే చాలా గొప్పవాళ్ళు మనం. ఎందుకంటే ఈ మండలంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ఇక్కడ మనకి ఎంతమందికి వచ్చింది ఈ అదృష్టం అని. అయితే మనము ఎందుకు దీన్ని తెలుసుకోవాలంటే మానవ జన్మలో నిజమైనటువంటి మోక్షం ఏదైనా ఉంది అంటే అది మన పరిపూర్ణ బోధ తెలుసుకోవడం ద్వారానే మనకు తెలుస్తుంది. మోక్షం అనేది కూడా ఊత పదమే, దానికి అది చెప్పకూడదు, మోక్షం అని కూడా మనం చెప్పకూడదు. కాకపోతే మనకి తెలుసుకోవడానికి ఆ పదాన్ని వాడాలి. అచల సాంప్రదాయ గురువు దగ్గరికి రాకపోతే మనకి ఎన్నో ఉన్నాయి మార్గాలు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, తీర్థయాత్రలు, పుల్లుదండాలు, గుళ్ళకు పోవడము, గుండు కొట్టుకోవడము, ఒక పొద్దులు ఉండడం, ఇన్నున్నాయి. మరి ఇన్ని చేస్తే కూడా మనకి ఇంకా ఏదో పొందలేదనేటువంటి అసంతృప్తి మిగిలిందే లేదా? ఇన్ని రోజులు మనకి దేవుడు సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇన్ని నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా అనుసరించినటువంటి వారు ఉన్నారు. మనకి అసంతృప్తి ఉందా లేదా? అదే గురువు దగ్గరికి వస్తే గురువు అన్నిటి మీద విచారణ చేసి మనము ఏం తెలుసుకోవాలి, మనము ఏం తెలుసుకుంటే మనకి ఈ యొక్క మానవ జన్మ అనేది మనము కడతేర్చుకోగలుగుతామని మనకి ఈ యొక్క గురువు ద్వారానే సంపూర్ణమైనటువంటి బోధ మనకి వస్తుంది. ఇంతకుముందు అది కూడా మనం అనుకున్నాం. ఇక్కడ ఎవరు మీతో ఇక్కడ మంది మాట్లాడుకున్నాం. ఒక కథ చెప్పు, నా కథ మళ్ళీ మీ అందరికీ చెప్తాను. ఈ ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి వాటి కోసం మనము పాకులాడుతూ ఉంటాం. అయితే ఈ సృష్టి అంతా దేని వల్ల కలిగిందంటే నా వల్లే కలిగింది ఈ సృష్టి అంతా కూడా. మరి ఈ సృష్టిలో ఉండేటువంటి అల్ప
సుఖాలకి కొన్నిటికి ఆశపడి వాటి కోసం మనం మళ్ళీ పరుగులు తీస్తుంటాం. అంటే విషయం మనం తెలుసుకుంటే ఈ సృష్టి అంతా నా వల్లే కలిగింది. నా వల్లే కలిగిన ఈ సృష్టిలో నా వల్ల కలిగింది, నేనే ఈ సృష్టికి అంతే కారణం అని తెలియక ఈ యొక్క జీవుడు అనేటువంటి కించిత్వత జ్ఞానంలో మళ్ళీ మనము ఈ ప్రపంచంలో ఏదో మనకి దొరుకుతుంది అనేటువంటి ఆశతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దీనికి ఒక ఉపమానం తీసుకున్నాము. ఒక రాజు గారు ఏం చేశారంటే వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని ఈ అందరినీ రాజుని పిలిపించాడు. అప్పుడు రాజుగారు చెప్పారు, అమ్మా నీకు వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటామంటే, నాయన నేను ముందు పరిగెత్తా ఉంటాను, నా వెనకాల వచ్చి నన్ను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటానంటే, అదేవిధంగా గురువు గారు ఆ ప్రాసెస్ అంతా పెట్టాడు. ఆమె ముందు పరిగెత్తుకుంటూ పోతుంది. అందరూ వెనకాల ఆమెను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ పోతుంటే ఆమె కమ్మలు ఒకటి కింద వదలడం, ఆ నక్లీస్ కింద ఒకటి వదలడం, గొలుసులు ఒకటి వదలడం అలా చేస్తూ ఉంటే ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు ఆ కింద పడేసినట్టు ఏరుకుంటూ ఆమెను పట్టుకోలేకపోయేవాళ్ళనమాట. ఇది వంగి ఎత్తుకుంటే ఆమెను ఎక్కడ పట్టుకోగలుగుతారు? పట్టుకోలేరు గీత. కానీ దాంట్లో తెలివైన వాడు ఒకడు ఏం చేశాడంటే ఇవన్నీ ఏరుకోకుండా పరిగెత్తుకుంటూ పోయి ఆమెను పట్టుకునేశాడు. ఆమె అడిగింది, ఏనైనా బంగారు వెండి గొలుసులు అలాంటివంతా ఉంటే నువ్వు అవి పట్టుకోకుండా నన్ను ఎందుకు వచ్చి పట్టుకుంటున్నావు అంటే, అమ్మ ఆ గొలుసులు ఆ కమ్మలు తీసుకొని ఉంటే నాకు అవే మిగిలేవి, నేను నిన్ను పట్టుకున్నాను అనుకో నువ్వు వస్తావు, నీతో పాటు ఉండే సంపద అంతా నాకు వస్తుంది కదా, కాబట్టి నాకు ఐక్యం తీసుకొని నేనేం చేసుకునేది, కాబట్టి నిన్ను పట్టుకుంటా అన్నీ వస్తాయి కదా. అలాగా గురువు ఏం చెప్తాడంటే, ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని చూసి ఇంత మోసపోవద్దురా, ఈ ప్రపంచం అంతా దేని వల్ల కలిగిందో దాన్ని తెలుసుకునేవు అనుకో అదే నువ్వు అయి ఉండవు, ఇంక మనం కోరటం ఎందుకు, నీ వల్ల ప్రపంచం కలిగింది కదా, మరి నువ్వే ఈ సృష్టికర్తమైన అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు ఇవన్నీ మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే నా వల్ల కలిగింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇలా మనం తీసుకుంటే, కానీ దీన్ని చెప్పకూడదు మనం, ఎందుకంటే అచలంలో ఇది చెప్తే ఓహో ఇదంతా గొప్ప అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడు, ఈ సృష్టికి నేనే కారణము. స్వామి చెప్పారు అయమాత్మ బ్రహ్మ ప్రత్యేక అహం బ్రహ్మస్మి అయమాత్మ పితున్నా అని చెప్పుకున్నారు కదా. అని ఏవి చెప్పినా ఇవన్నీ కూడా కళలో భోగం వంటిది మంది. ఈ ప్రపంచంలో నేనే దేవుడు, నేనే అన్నిటికీ కర్త అని చెప్పుకున్నా ఇది ఎటువంటిది అంటే కళలో భోగము వంటిది. ఈ ప్రపంచం అంతా కూడా కళ అని చెప్తున్నాడు గురువు చివరికి. అంటే